ప్రతి ఒక్కరూ కూడా ఈశాన్య భాగం అనేది, ఉత్తర భాగం అనేది, తూర్పు భాగం అనేది చాలా ప్రముఖంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా కొత్త ఇల్లు కట్టినప్పుడు కూడా ఫస్ట్ చూసేది దాంట్లో ఈశాన్య భాగం ఎలా ఉంది, లేకపోతే ఆ ఇంట్లో ఉత్తర స్థానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా మనం చూసేది ఏంటంటే ఆ ఇంటికి ఉత్తర భాగం కనుక కొంచెం పెరుగుంటే చాలా శుభం అని అంటారన్నమాట. ఎందుకంటే మనకి పడమర ఎక్కువ పెరగకూడదు, దక్షిణం ఎక్కువ పెరగకూడదు అంటారు. కానీ తూర్పు కానీ ఈశాన్యం కానీ పెరిగి వచ్చిందంటే ఈవెన్ తూర్పు కూడా ఎక్కువ పెరగకూడదు అంటారు. మనకి తూర్పు కన్నా కూడా ఈశాన్యం ఉత్తరం పెరిగిందంటే కూడా చాలా శుభం అని చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. అందుకని ఇంట్లో మనం తూర్పు భాగం ఉత్తర భాగం మధ్యలో ఏదైతే ఈశాన్య భాగం ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ ఈశాన్య భాగం అనేది దీనికి అధిదేవత శివుడు, జలతత్వంతో కూడిపడి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం వాటర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అది పెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ దేవుడి గది కూడా నిర్మించుకోవడం చాలా శుభంగా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా మనం దేవతార్చన చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఎక్వేరియం పెట్టుకోవడం కానీ ఇవి చాలా మట్టికి శుభ ఫలితాలు ఇస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఎలాంటైనా దోషం ఉందంటే కనుక ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేయవలసి వస్తుంది. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పిల్లలకి ఒంట్లో బాగపోవడం, లేకపోతే ధనం అది రాకపోవడం, మనీ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో అదే మనం ఏదైనా సొంత ఇల్లు అయినా సరే, రెంట్ ఇంటికి అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మనం ఆ ఇంట్లో ఉండేది ఈశాన్య భాగంలో ఎలా ఉంది అనేది ఒకసారి గమనించుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఏదో ఇక్కడ ఈశాన్య భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ టాయిలెట్స్ ఉండకూడదు. చాలా మటుకు చెప్పాలంటే కిచెన్ కూడా ఇక్కడ ఉండకూడదు అనే చెప్తారు. కానీ కిచెన్ ఉన్నా సరే కొంచెం దానికి ఏదో ఒక పరిహారం చేసుకోగలుగుతాం, కానీ టాయిలెట్స్ మాత్రం అస్సలు ఉండకూడదు అన్నమాట. అది చాలా పెద్ద దోషం. సో అందుకని మీరు ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎలాంటి ఇల్లు కట్టుకున్నా సరే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మాత్రం చూసుకోవాలి. లేకపోతే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందన్నమాట. సో మనం ఇంటి మధ్య ఇది మన స్థలం ఏదైతే ఉందో, ఎక్కడైతే మనం ఇల్లు కట్టుకుంటున్నామో దానికి బ్రహ్మస్థానం ఏదైతే ఉంటుందో ఇంటికి మధ్యలో, అక్కడ మనం కంపాస్ పట్టుకుని చూసి కరెక్ట్గా మనం 0 డిగ్రీ పర్ చూసామంటే కనుక అక్కడ మనకి ఉత్తర భాగం కనబడుతుంది. అండ్ 90 డిగ్రీస్ పర్ చూసామంటే అక్కడ మనకి తూర్పు భాగం కనబడుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఏదైతే ఉంటుందో కోణం, ఎగ్జాక్ట్గా మధ్యలో 45 డిగ్రీస్కి ఏదైతే ఉంటుందో దానికి మనకి ఈశాన్య భాగం అనే అంటమాట. ఈ ఈశాన్య భాగంలో అనేది ఎప్పుడు కూడా జలతత్వంతో కూడిపడి ఉంటుంది. సరే, అందుకని ఇది కొంచెం పెరిగినా పర్లేదు కానీ తగ్గకూడదు. ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇల్లు కట్టేటప్పుడు అది ఆ స్థలం ఏంటంటే స్క్వేర్ భాగంలో ఉండడం చాలా మంచిది, లేకపోతే రెక్టాంగిల్గా ఉండడం చాలా మంచిది అంటారు. అలాగే కానీ ఎక్కడైనా కట్స్ ఉన్నాయంటే మాత్రం కొంచెం ఆ ఇంటికి ఆ స్థలానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందన్నమాట. సో మెయిన్గా ఏంటంటే మీరు ఎక్కడైతే ఇల్లు తీసుకుంటున్నారో లేకపోతే కట్టుకుంటున్నారో ఆ స్థలానికి ఈశాన్యం కానీ ఉత్తరం కానీ ఎలా ఉందో మాత్రం పరిశీలించుకోవడం చాలా మంచిది. అది మనకి తెలియకపోతే కనుక వాస్తుపరంగా వాస్తుశాస్త్రాలు ఉంటాయి, వాస్తు శాస్త్రాలు చూసి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించి చూపించుకోవడం చాలా మంచిది అన్నమాట. సో ఇలాగా మీరు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకుని ఎక్కడికైనా ఇల్లు చేసుకున్నా, కట్టుకున్నా, లేకపోతే ఎక్కడైనా అద్దెంటికి వెళ్ళినా సరే ఇలాంటివన్నీ చూసుకుని జాగ్రత్తగా వెళ్తే అన్నీ శుభంగా జరుగుతాయి. నమస్కారం.